హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మురళి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకి ఇంకో వీడియో తీసుకొస్తున్నానండి. సో అది ఫ్రిక్షన్ యూనిట్ నుంచి ప్రాబ్లం అనమాట. ఈ ప్రాబ్లం మీకు అర్థం అంటే పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మాత్రం అర్థమవుద్ది. ఓకేనా? సో మనం ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. వాట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ప్రాబ్లం దాని గురించి. ఇది ప్రాబ్లం మనకి the question అనమాట. A small block of weight 50 Newton is resting on a rough HT plane. అంటే HT అంటే ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ అనమాట. The coefficient of friction between the block and the surface being 0.6. Find the least force which acting on the block at an angle of 60 degrees. సో తీటా అంత ఉందన్నమాట. విత్ హారిజాంటల్ విల్ కాజ్ ద బ్లాక్ టు స్లైడ్. అంటే అది ముందుకు మూవ్ అవడానికి 60 degrees యాంగిల్తో ఉంటే 50 న్యూటన్స్తో ఆ వెయిట్ ఉంటే అది మ్యూ అనే వాల్యూ ఏదైతే ఉందో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.6 ఉందన్నమాట. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నది ఇక్కడ మనకి ఇచ్చాడు. లీస్ట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బ్లాంక్, అది ఏదైతే ఫోర్స్ ఏదైతే అప్లైడ్ ఫోర్స్ ఏదైతే ఉందో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ ఇచ్చిన గివెన్ డేటా ఫస్ట్ రాద్దాం, ఆ తర్వాత దానికి సంబంధించిన డయాగ్రామ్ ఏదైతే ఉందో అది ఇద్దాం. సో వెయిట్ ఇచ్చాడు కాబట్టి వెయిట్ ఆఫ్ ఏ బ్లాక్ అంటేనేమో ఇక్కడ సొల్యూషన్ అనమాట. సొల్యూషన్లో వెయిట్ ఆఫ్ ద బాడీ అంటే ఫస్ట్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 50 న్యూటన్స్. అలాగే ఇంకోటి ఏమి ఇచ్చాడు 15 తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.6 తర్వాత తీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఇచ్చాడు. ఇది మనకి ఇచ్చిన గివెన్ డేటా. సో ఈ గివెన్ డేటాతో మనం ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దానికి ఎట్లా స్లైడింగ్ చేయాలి ఏంటని దానికి రీజన్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ డయాగ్రామ్ గీద్దాం. ఫస్ట్ ఇది హారిజాంటల్ బాడీ అనమాట. సో ఇది హారిజాంటల్ బాడీ అంటే హారిజాంటల్ ప్లేన్ అనమాట. సో దీనిపైన ఇలా ఒక బాడీ ఉంది, అంటే సబ్జెక్ట్ అనమాట, ఏదో ఒక వెహికల్ మూవ్ అవడానికి దానికోసం అనమాట. సో దీని నుంచి మనకి ఇది ఆర్, ఇది డబ్ల్యూ. సో డబ్ల్యూ, ఇది ఆర్. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన వెయిట్ రాస్తాం. దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఎంత వెయిట్ ఉంది అంటే యాంగిల్ వచ్చేసి 30 degrees యాంగిల్ ఉంది. ఇది స్ట్రైట్ లైన్, దీని ప్యారలల్. ఇక్కడ నుంచి యాంగిల్ అనేది 30 degrees. సో ఇది 60 degrees అనమాట. ఎఫర్ట్ అప్లై చేయడానికి కావాల్సింది ఇది పి అనే ఎఫర్ట్. సో ఇక్కడ వెయిట్ ఏ విధంగా వస్తుందో ఇది మొత్తం 60 degrees, దీని నుంచి ఆపోజిట్లో వెళ్తుంది. ఇక్కడ 60 degrees అనేది పి కాస్ 60, అలాగే ఇక్కడ పి సైన్ 60. సో ఇది పి ఆపోజిట్ డైరెక్షన్లో ఎప్పుడు ఎఫ్ అనే వాల్యూ ఉంటుంది కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. సో ఇది డబ్ల్యూ వాల్యూ ఎంత ఇచ్చాడు 15 న్యూటన్స్ ఇచ్చాడు. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.6 ఇచ్చాడు. ఆర్ తెలియదు, ఎఫ్ తెలియదు, పి తెలియదు. ఓకే, యాంగిల్ తీటా ఇచ్చాడు. సో ఇప్పుడు మనం దీని ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ ఏంటంటే రిజాల్వింగ్ ద ఫోర్సెస్ హారిజాంటల్లీ, ఇది హారిజాంటల్లో ఫోర్స్ చేయాలి. ఓకే, సో ఇక్కడ రాద్దాం. రిజాల్వింగ్ ద ఫోర్సెస్ హారిజాంటల్లీ, అదే హెచ్టి అని రాశాను. సో హారిజాంటల్గా ఏముంది పి కాస్ 60 ఉంది, ఇది హారిజాంటల్. ఓకే, సో పి కాస్ 60 ఈక్వల్ టు దీనికి ఆపోజిట్లో ఏముంది ఎఫ్ ఉంది. సో ఎఫ్, కానీ ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. ఓకేనా, చూద్దాం. సో పి కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లేస్లో మ్యూ ఆర్ రాసుకోవచ్చు. ఓకే, సో 0.6 ఇంటూ ఆర్. సో ఇక్కడ పి కాస్ 30 ఎంత వాల్యూ వస్తుంది చూసినట్టయితే మనకి కాస్ 30 ఈజ్ ఈక్వల్ కాస్ 60 ఈజ్ ఈక్వల్
0.5. సో P ఇంటూ కాస్ 30 అంటే ఇక్కడ 0.5 రాసుకుంటాం ఈక్వల్ టు 0.6R. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హారిజంటల్ అయిపోయింది కంటే వర్టికల్ చూసుకోవాలన్నమాట. రిజాల్వింగ్ ద ఫోర్సెస్ వర్టికల్లీ లేదా వీటి అనుకోవచ్చు, వర్టికల్లీ షార్ట్కట్ రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి రిజాల్వింగ్ ద ఫోర్సెస్ ఏముంది, సో ఆర్ పొజిషన్లో డబ్ల్యూ ఉంది. ఓకే, డబ్ల్యూ మైనస్ ఇది క్వైట్ ఆపోజిట్ కాబట్టి సో డబ్ల్యూ మైనస్ పీ సైన్ 30. చూడండి ఇది ఆపోజిట్ కదా, సో ఇది వెయిట్ దీనికి ఆపోజిట్ పీ సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు ఏముంది, దీనికి ఆపోజిట్లో ఆర్ అనే వాల్యూ ఉంది. ఇప్పుడు మనకి ఇచ్చిన డబ్ల్యూ వాల్యూ ఎంత, 50 న్యూటన్స్. ఇక్కడ ఇచ్చారు కదా 50 న్యూటన్స్ అని. సో 50 మైనస్ పీ వాల్యూ తెలుసా మనకి తెలియదు. సో ఇక్కడ కాస్ 60 సైన్ 60 ఉంది కదా, సైన్ 60 వాల్యూ చూద్దాం. సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు 0.809 ఉంది ఇక్కడ, 0.809 సైన్ 60 మళ్ళీ చూద్దాం. సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు 0.8090 వేసుకోవచ్చు. పీ ఇంటూ 0.8090 ఈజ్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ. సో ఇది 2 అనుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏ విధంగా వస్తుందంటే ఫ్రమ్ 1 and 2 మీరు సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఎంత ఉంది ఇక్కడ, ఫస్ట్ మనకి పీ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ చూసుకోవడానికి 0. అంటే ఎఫ్ ప్లేస్లో చూసుకుంటే, సో ఇక్కడ చూడండి 1లో 0. వాల్యూ ఎంత 0. పీ ఇంటూ 0.5 లేదంటే 0.5 ఇక్కడ రాసుకో. 0.5 పీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు. ఆర్ ప్లస్ ఏం రాసుకోవచ్చు మనం, ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో మ్యూ రాసుకోవచ్చు కదా. మ్యూ వాల్యూ ఎంత 0.6. ఆర్ ప్లేస్లో మనకి ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడ ఆర్ ప్లేస్లో రాసుకోవచ్చు అనమాట. ఆర్ అంటే ఏమి ఇచ్చాం ఇక్కడ వాల్యూ, డబ్ల్యూ ప్లేస్లో ఇది. ఓకే, ఇది రాసుకోవచ్చు ఇంటూ 50 మైనస్ 0.8090. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 0.5 ఇలా చేస్తే 0.6 ఇంటూ 50 30 వస్తుంది. ఇక్కడ 30 మైనస్ 0.6 ఇంటూ 0.8090 0.4854 వస్తుంది. 0.4854. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో ఆ పీ అన్నది తీసుకొచ్చేద్దాం. ఓకే, సో ఇక్కడ వాల్యూ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ మనం తీసేసుకున్నట్టయితే వచ్చే వాల్యూ ఏది ఉందో అక్కడ రాద్దాం. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ 0.3 మైనస్ 0.5, సో 0.0146 వస్తుంది ఇక్కడ. (0.0146) P is equal to 30. 0.5 minus 0.8090 0.30 వస్తుంది వాల్యూ. 0.5 మైనస్ 0.4854
0.146 రైట్. ఓకే. సో ఇప్పుడు పీ వాల్యూ కావాలి మనకి. పీ ఈజ్ ఈక్వల్ టు 30 డివైడెడ్ బై మనకు వచ్చే వాల్యూ ఇక్కడ ఏదైతే ఉందో ఆ వాల్యూ వేస్తాం అనమాట. 0.146 0.146 0.0146. సో P ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ 30 డివైడెడ్ బై 0.0146. సో P ఈజ్ ఈక్వల్ టు 2054. P ఈజ్ ఈక్వల్ టు 20.5479. థౌజండ్లో కన్వర్ట్ చేసుకుంటే వచ్చే వాల్యూ అనమాట. దీన్ని కన్వర్షన్ చేసుకోవచ్చు 0.0146 into 100. అంతే. ఓకే. సో మనకు కావాల్సిన పీ వాల్యూ ఇది అనమాట. సో ఇది ఫైనల్గా మనకి 20.54 న్యూటన్స్ ఇంత లోడ్ అప్లై చేయాలన్నమాట మనం. ఓకే, ఇది మనకి కావాల్సిన ప్రాబ్లం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఫ్రెండ్స్కైనా యూజ్ అవ్వచ్చు. ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటానండి. బాయ్.